డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉన్నామన్నారు, కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అది వారి అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరతలు ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చల్తా హై చల్నేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నడిచింది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉన్నామన్నారు, కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అది వారి అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరతలు ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చల్తా హై చల్నేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నడిచింది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉన్నామన్నారు, కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అది వారి అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరతలు ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చల్తా హై చల్నేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నడిచింది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉన్నామన్నారు, కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అది వారి అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరతలు ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చల్తా హై చల్నేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నడిచింది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది.